నమస్తే. తెలుగునాట చావా సినిమా సందడి చేస్తోంది. ప్రస్తుత యువతరం విద్యార్థులు కూడా ఇంత గొప్ప మహానుభావుడు ఛత్రపతి శివాజీ గురించి పాఠ్యపుస్తకాల్లో మేము చదువుకోలేకపోయామే, ఈ రకంగా అయినా సరే తెలుసుకుంటున్నామే అనేటువంటి భావన వెలుబుచ్చుతున్న తరుణం. అయితే ఛత్రపతి శివాజీ కావచ్చు, సంభాజీ కావచ్చు, ఇంత గొప్ప వీరులు, అలాగే వారి యొక్క వీరత్వానికి మూలంగా నిలిచినటువంటి జిజియాబాయి, వారి యొక్క గొప్పతనమైన విషయాలు మనతో మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి ఇనుగొండ లక్ష్మి గారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. ఛత్రపతి శివాజీని తయారు చేయడంలో తల్లిగారైన జిజియాబాయి యొక్క పాత్ర చాలా గొప్పదని చెప్తారు. ఎందుచేత జిజియాబాయి గారు ఆ స్టాండ్ తీసుకున్నారు? ఈ దేశాన్ని విదేశీ పాలకుల చేతుల్లో ఉంచొద్దు, వాళ్ళని దూరం పెట్టాలి, మన జాతిని మనం కాపాడుకోవాలనేటువంటి భావన ఆవిడకి ఎందుకు వచ్చింది? ఆ పూర్తిగా ఆ ప్రేరణకి కారణం ఏంటండి అసలు? జిజాబాయి ఒక రూలింగ్ ఫ్యామిలీకి చెందిన స్త్రీ అయితే ఆవిడ కళ్ళ ముందరే ఆవిడకి ఇష్టమైన గుడిని ధ్వంసం చేయడం మొఘల్ పరిపాలనలో జరిగింది. అది చూసి అలా ఎందుకు జరుగుతోందని తండ్రిని అడిగితే మన రాజ్యం కాదు కదా ఇప్పుడు అని అంటాడు. అప్పుడు ఆవిడకి స్ఫురణకు వచ్చిందనమాట. స్వరాజ్యంలో అయితే ఇలాంటి అధర్మం జరగదు, మన ధర్మానికి ఇట్లా భంగం జరుగుతోందని. తర్వాత కూడా జిజియాబాయి చాలా చాలా కష్టాలు అనుభవించింది. వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నలని కూడా మొఘల్స్ చంపడం జరిగింది. వాళ్ళ దగ్గర పనిచేయడం, తర్వాత వాళ్ళ ద్వారానే చంపబడటం. అలాగే ఆవిడ పెద్ద కొడుకు కూడా వాళ్ళ అఫ్జల్ ఖాన్ చేతిలో సంహరింపబడ్డాడు. అంటే ఎన్ని అడ్వర్సిటీస్ ఆవిడ ఫేస్ చేసిందంటే, ఒక ప్రాంతం, ఒక 30 గ్రామాలు ఉన్న ప్రాంతానికి వాళ్ళు పూనా ప్రాంతంలో రూలర్స్గా ఉన్నారు. అది చివరికి ఆయనకి శివాజీకి దక్కిన రాజ్యం అంతనే బిగినింగ్లో. ఆమె హస్బెండ్ భర్త గారు షాజీ, ఆయన కూడా బహమనీ సుల్తాన్ల దగ్గర పనిచేస్తాడు. అయితే ఈవిడని వదిలి ఆయన ఇంకొక పెళ్ళి కూడా చేసుకోవడం జరుగుతుంది. శివాజీ ఆవిడకి ఇంకొక 6 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అలాంటి తల్లి అంటే అంతమంది పిల్లల్ని, ఆవిడకి బాల్యంలో పడిన ఆ స్వరాజ్య కాంక్ష, దీంతో ఆవిడ డ్రైవ్ చేయబడింది. ఆవిడకి గురువుగా మనందరికీ తెలుసు సమర్థ రామదాస్ గారు చాలా సహాయం చేయటం జరిగింది. అంతేకాకుండా భక్త తుకారాం గారి పాత్ర కూడా ఆ సమాజంలో వీరిద్దరి పట్ల ఉంది. మన శివాజీ గారి మీదను ఆవిడ మీద కూడా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సహజంగా ఒక మహిళ ఇలాంటి దారుణాలు జరిగితే, అంటే తండ్రిని చంపేయడం కానీ, అన్నదమ్ముల్ని ఇది చేయడం కానీ, కొడుకుని కానిస్తే భీతిల్ని పారిపోవడం కానీ, లేదా దూరం జరగడం కానీ, నా పిల్లల్ని నా ఇల్లు బతుకుతానని కూడా పక్క వెళ్ళిపోవడం కానీ జరగాలి. కానీ మరి జిజియాబాయి గారు అలా చేయకుండా ఎందుకని రివోల్ట్ని ఎంచుకున్నారు? శివాజీని ఎందుకు తయారు చేయాలనుకున్నారు? ఆమె ఎలా దీన్ని డ్రైవ్ చేయగలిగారండి? ఎందుకంటే ఆవిడకి ఈ రాజ్యం అనేది కాకపోవడం వలన ఈ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి అనేది ఆవిడకి అర్థమైంది. ఎప్పుడైతే స్వరాజ్యం ఉంటుందో స్వరాజ్యంలో ధర్మం ఉంటుంది. వాళ్ళు చేసిన కార్యాలన్నీ కూడా అధర్మ కార్యాలు. మన హిందూ జాతికి ఎప్పుడు కని వినని విధంగా వాళ్ళు స్త్రీలని క్షోభ పెట్టడం, స్త్రీల పట్ల చాలా అసభ్యకరమైన ప్రవర్తన చేయడం, ఇవన్నీ మన హైందవ రాజులు ఎప్పుడు కూడా యుద్ధాలు చేసినా ఇట్లా స్త్రీల పట్ల ఇలాంటి విచక్షణారహిత కార్యక్రమాలు వాళ్ళు చేయలేదు, పనులు చేయలేదు. ఇది చాలా దారుణంగా ఉందన్నమాట. ముస్లిం పాలనలో మనం ఊహించని కిరాతకాలు జరిగాయి. ఈ నేటికి కూడా మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో హిందువుల పట్ల ముస్లిమ్స్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అక్కడ స్త్రీల పట్ల జరుగుతున్న ఘోరాల్ని, ఆ వీడియోల్ని మనం చూడలేం. మనందరికీ తెలుసు కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు స్త్రీలను ఏ విధంగా, ఒక సంఘటన చూసి కాశ్మీర్ ఫైల్స్లో నేను నిజంగా కొలాప్స్ అయిపోయాను. ఒక స్త్రీని ఒక కట్టెలు కోసే రంపం కింద ఒక స్త్రీని పెట్టేశారు. ఇంత దారుణమైన, ఇంత కిరాతకమైన చర్యలు నేటికి కూడా జరుగుతున్నాయి. అలాంటివి ఆవిడ యుద్ధ రంగాల్లో చూసింది.
ఆవిడ ఇవి ఇవి కాదు, మన స్వరాజ్యం అనేది సాధించుకోవాలనేది ఆమెలో పట్టుదలని ఇచ్చింది. అది సామాన్య స్త్రీ కాదు ఆవిడ నిజంగా భవానీ అవతారం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప శక్తి ఆవిడకి ఆ విధంగా లభించింది. ఆవిడ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆవిడ అసలు మాతృశక్తికి మనకి ఒక చాలా ఇన్స్పిరేషనల్ ఫిగర్ అన్నమాట. అయితే మీరు చరిత్రను అధ్యయనం చేశారు, ఎంఏ పిహెచ్డి పరిశోధన అంతా చేశారు, అధ్యాపకురాలుగా అలాగే ప్రొఫెసర్గా కూడా పనిచేశారు కదండి. అయితే ఒక తల్లి బిడ్డల్ని తీర్చిదిద్దడం అనేటువంటి దాంట్లో విషయంలోనూ, అలాగే ఒక గురువు శిష్యుడిని తీర్చిదిద్దడం విషయంలోనూ ఒక సమర్థవంతంగా పనిచేసినట్లయితే ఒక వీరుడు లేదా ఒక కథానాయకుడు తయారవుతాడు అనుకోవడానికి ఇది ఉదాహరణ అనుకోవచ్చండి. ఎలాగ జిజియాబాయి, సమర్థ రామదాసు ఎలాగ వాళ్ళని ప్రభావితం చేశారు? తప్పకుండా. ఎందుకంటే తల్లి కనుక అలా ధైర్యంతో, సాహసంతో తనుండి ఎన్ని కష్టాలనైనా ఆమె ఫేస్ చేసిన అడ్వర్సిటీస్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పారిపోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడిన టైంలో కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్గా తను ఎమర్జ్ అయింది. ఎంత అంటే మనిషిలో అంత శక్తి మనందరికీ ఉంటుంది, కానీ మనం అందరం కూడా పిరికితనాన్ని ఎంచుకుంటాం. కానీ ఆవిడ ధైర్యాన్ని ఎంచుకుంది. ఎప్పుడు కూడా 2 చాయిస్లు ఉంటాయి, పారిపోవడమా ఎదిరించడమా అనేది. ఆ 2 చాయిస్ల్లోనూ ఆవిడ ఎన్నుకున్నది ధైర్యమైన, సాహసమైన మార్గాన్ని. ఆ మార్గంలోనే ఆవిడ పూర్తి జీవితం, ఆవిడ చనిపోయేటప్పటికి 74 years 75 years, అప్పటిదాకా చివరి క్షణం దాకా ఆవిడ యుద్ధాలు స్వయంగా చేసింది. స్వయంగా జిజియాబాయి యుద్ధంలో పాల్గొన్నారా? జరిగిందా? ఎక్కడ జరిగింది? జరిగిందండి. ఆవిడ ఒక యుద్ధానికి శివాజీ ఇంకొక దిక్కు వెళ్ళాడు. అంటే అనేక ఫోర్స్ ఫైట్ చేసేవాళ్ళు కదా. అప్పుడు ఒక కోటకి, దాని పేరు పాలన్గఢ్ ఏదో ఉంది, పాలన్గఢ్, పాలన్గఢ్ కోటలో వాళ్ళు దాడి చేసినప్పుడు ఈవిడ ఇద్దరు వీళ్ళని కమాండర్స్ని పంపిస్తుంది. వాళ్ళు వచ్చి శివాజీ లేకుండా మేము ఎలా ఫైట్ చేస్తామంటే, నేను వస్తున్నాను పదండి అని చెప్తుంది. అని ఆవిడ ముందుండి ఫైట్ చేస్తుంది. ఇదే కాదు, ఆవిడ అనేక రకాలుగా ఆవిడ యుద్ధ భూమిలో యుద్ధం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనకి మరాఠీ లిటరేచర్లో అవి దొరుకుతాయి రిఫరెన్సెస్. ఇంకొక చాలా విశేషమైన పనిలో ఆవిడ ఏం చేసేదంటే, మన మీద హిస్టారికల్ సెన్స్ లేదు వీళ్ళకి అని బ్రిటిషర్స్ మన మీద పుస్తకాలు రాసేసారు. మనకి రికార్డ్స్ మెయింటైన్ చెయ్యము, మనకి హిస్టారికల్ సెన్స్ లేవు, ఇవన్నీ అభియోగాలు. అయితే ఆవిడ ప్రతి యుద్ధం చేసి కొడుకు జయించి వచ్చినప్పుడల్లా ఆవిడ వీళ్ళు ఉంటారనమాట, బార్డ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు, వాళ్ళు రికార్డ్ చేస్తారు. మనకి అసలు కొన్ని కాస్ట్లు రికార్డింగ్ కాస్ట్లే. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి అనేది ఓరల్ ట్రెడిషన్లో వాళ్ళు రికార్డ్ చేస్తారు. రాయడమే కాదు, వాళ్ళు ఓరల్గా కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కథల రూపంలో ప్రచారం జరుగుతుందన్నమాట. మన దగ్గర జరిగిన విశేషమైన పనులు అంటే యుద్ధాలు కానీ అన్యథా విశేషమైన కార్యక్రమాలు జరిగినప్పుడు వాటన్నిటినీ ఓరల్గా మెయింటైన్ చేశారు. ఈవిడ లిఖితంగా కూడా చేయించేది, డాక్యుమెంటేషన్ చేయించేది. వాళ్ళు స్పెషల్గా ఈ డాక్యుమెంటేషన్ ఆఫీసర్స్ని ఆవిడ అపాయింట్ చేసింది. ఆవిడ చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ కూడా. ఇప్పుడు శివాజీకి వచ్చిన ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ పరిపూర్ణంగా ఆవిడలో ఉన్నాయి. ఆవిడ గొప్ప అడ్మినిస్ట్రేటరు, మిలిటరీ స్ట్రాటజిస్ట్ కూడా. ఎప్పుడు ఏ సైడ్ నుంచి యుద్ధానికి వెళ్ళాలో తల్లితో కన్సల్ట్ చేసి మరీ చేసేవాడు శివాజీ గారు. ఎప్పుడు కూడా ఆవిడ అడ్వైజ్ లేకుండా తను ఏ యుద్ధానికి పోలా. ఆవిడ స్ట్రాటజీలు కూడా ఆయనతో పాటు డిస్కస్ చేసేది. అంత కేపబుల్ అన్నమాట ఆవిడ. అన్ని విషయాలలో చాలా కేపబిలిటీస్ ఉన్న వ్యక్తి, చాలా చాలా శక్తివంతురాలు. ఆవిడ చెప్పి ఆవిడ పర్మిషన్ తీసుకునే యుద్ధానికి వెళ్ళేవాడు ఆయన. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలండి, ఛత్రపతి శివాజీ చూస్తేనేమో యువకుడు, పెద్దగా ఆయనకేమో అండదండలో శక్తి సామర్థ్యాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇది అయ్యారు. జిజియాబాయి చూస్తేనేమో ఒక ఒంటరి మహిళ ఆవిడ.
అటుపక్కన శత్రుపక్షం చూసుకున్నట్లయితే భారతదేశంలో అనేక రాజ్యాలను కబలించి దాన్ని అంతటినీ పట్టుకున్నట్టు మొఘలాయులు పెద్ద పెద్ద పాలకులు ఉన్నాయి. అయినా సరే వీళ్ళు ఎలా పోరాడగలిగేవారు, ఎలాంటి యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించేవారు, ఎలాగ వాళ్ళు దాన్ని ఎదుర్కొన్నారు? అవును, ఇది చాలా విశేషమైన విషయం. ఈ విషయం తెలుసుకోవడానికి కొరియన్ కమాండర్స్ కూడా ఇండియా వచ్చి ప్రైమ్ మినిస్టర్తో పాటు ఇక్కడ ఏ రకంగా శివాజీ టాక్టిక్స్ ఏం చేశారు అనేది స్టడీ చేసుకుని వెళ్ళారు. ఆయన అక్కడ ఉన్న ట్రైబల్, అంటే ఇది హిల్లీ రీజియన్ కదా, మహారాష్ట్ర కూడా మన డెక్కన్ హిల్లీ ఏరియా. అయితే ఏ విధంగా అక్కడ ఉన్న ట్రైబల్స్ని ఆయన ట్రైన్ చేసుకుని సడన్గా దాడి చేయడం అన్నమాట. సడన్గా విడిచిపడిపోతారు. అది వీళ్ళు 10 మంది ఉన్నా చాలు, 1000 మంది సంగతి చూడగలిగిన స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీతోటే వాళ్ళు సామ్రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయగలిగారు. అంతేకాదు ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే శివాజీ మహారాజ్ అవతల వాళ్ళు ఆలోచించే లోపలే ఈయన వాళ్ళ మీద దాడి చేస్తాడు. వాళ్ళు తయారవ్వక ముందే ఈయన వాళ్ళని అటాక్ చేస్తాడు. ఈ రకంగా ఆయన ఒక అడుగు ముందుండి తన యొక్క యుద్ధ కౌశల్యాన్ని చూపించాడు. ఆయన దగ్గర ఉన్న కమాండర్స్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మనకి లిటరేచర్లో దొరుకుతున్నాయి. ఎందుకంటే ఆవిడ ప్రతిదీ రికార్డ్ చేయించిందని చెప్పాను కదా, ఆ విధంగా అవన్నీ దొరుకుతాయి. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఛత్రపతి శివాజీ సంభాజీ ఏంటంటే గొప్ప నాయకులు, గొప్ప వీరులు కూడా మన భరతమాత సేవలో వాళ్ళ యొక్క పునీతులయ్యారు. కానీ వారిని తయారు చేసినటువంటి తల్లిగారైన జిజియాబాయి యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకోవాలని ప్రొఫెసర్ లక్ష్మి గారు అంటున్నారు. నమస్తే అండి. నమస్తే. Mind Media, the voice of India.